వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ స్టోరీ. అర్జునుడి తపస్సు. ఒకప్పుడు అర్జునుడు అంటే పాండవుల్లో మూడోవాడు. దుర్యోధనుడిని జయించడానికి దేవుళ్ళ నుండి ఆయుధాలు సంపాదించాలనుకున్నాడు. అతడు హిమాలయాల్లోకి వెళ్ళి కఠిన తపస్సు ప్రారంభించాడు. ఓం నమ శివాయ అని జపిస్తూ రోజులు గడిపాడు. అర్జునుడి తపస్సు చూసి శివుడు అతన్ని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అతను తన భార్య పార్వతితో కలిసి కిరాత అంటే వేటగాడు వేషంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి ఒక రాక్షస రూపం కల పంది అర్జున్ని ఎదుర్కొంది. అర్జునుడు దానిపై బాణం వదిలాడు. కానీ వేటగాడు రూపంలో ఉన్న శివుడు కూడా అదే పందిపై బాణం వదిలాడు. 2 బాణాలు ఒకేసారి తగిలాయి. అర్జునుడు కోపంతో, ఈ వేటగాడికి ఏం హక్కుంది నా వేటను చేజిక్కించుకోవడానికి అని వెంటనే వేటగాడితో భీకరమైన యుద్ధం ప్రారంభించాడు. అర్జునుడు వేటగాడి బలానికి అలసిపోయాడు. అయినా ఆగకుండా ఓం నమ శివాయ అని నమస్కరించి మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వేటగాడు తన నిజ రూపంలో మారాడు. శివుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు. అర్జున, నీ భక్తి ధైర్యం నన్ను సంతోషపరిచాయి. ఇక నుంచి నీకు నా పాశుపతాస్త్రం వరముగా ఇస్తున్నాను. దాని శక్తితో ఎవరినైనా జయించగలవు అని చెప్పి మాయమవుతారు. అలా అర్జునుడు శివకృపతో పాండవ యుద్ధానికి శక్తివంతుడయ్యాడు. స్టోరీ నచ్చిందా? స్టోరీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.